హే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 5 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. తానిచ్చిన చీర కట్టుకొని తన ముందుకు వచ్చిన సాక్షిని చూసిన క్షణం తారక్ చూపు ఆమె మీదే నిలిచిపోయింది. ఆ క్షణంలో తనను తాను కూడా మర్చిపోయాడు. సార్, సాక్షి మరోసారి పిలవడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన తారక్ వాట్ అని అడిగాడు. రాండి సార్, భోజనం చేయండి. నిహారికకి కాల్ చేశాను, వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరట. మీరు భోజనం చేసిన తర్వాత వెళ్దామని చెప్పింది. తారక్ మౌనంగానే తలూపి ఆమె వెనకాల నడిచాడు. ఇక్కడ కూర్చొని తినాలా? నెవర్. మీకు ఇష్టం లేకపోతే లోపలికి వెళ్ళి తినండి, కానీ నాకు ఈ వాతావరణం చాలా నచ్చింది, నేను ఇక్కడే కూర్చొని తింటాను అంటూ ఇంటి ముందున్న పచ్చటి గడ్డిపైన కూర్చుంది. తారక్ నడుము పైన చేతులు పెట్టుకుని తన జుట్టులోకి వేళ్లు పోనిస్తూ కొన్ని క్షణాలు ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. అతను తన పక్కన కూర్చోవడంతో సాక్షి ముఖంలో మెరిసిన చిరునవ్వు క్షణాలలో మాయమైంది. ఆమె ప్లేట్లో భోజనం వడ్డించి అతని చేతికిచ్చింది. తనకు వడ్డించుకొని సైలెంట్గా భోజనం చేస్తూ సాక్షిని చూస్తూ తారక్ భోజనం ముగించాడు. ఎందుకో ఇన్నాళ్ళు తిన్న భోజనం కంటే ఈ రోజు తిన్న ఈ సాధారణమైన భోజనమే అతనికి ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. భోజనం పూర్తయ్యాక సాక్షి ప్లేట్స్ తీసి పక్కన పెట్టి మళ్ళీ అతని దగ్గరికి వచ్చింది. సార్, టైం అవుతుంది, 11 అయ్యింది, వెళ్దాం రాండి అన్నది. తారక్ నేలపై వెనక్కి చేతులు ఆనిచ్చి కూర్చొని ఆమె వైపు చూస్తూ సరే పద అన్నాడు. ఇద్దరు కార్ దగ్గరికి వెళ్లారు. తారక్ డ్రైవర్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కార్ స్టార్ట్ అవ్వలేదు. మరోసారి, ఇంకొకసారి, ఎన్నిసార్లు ఇలా ప్రయత్నించినా కార్ మాత్రం కదలట్లేదు. సాక్షి ఆందోళనగా అతని వైపు చూసింది. సార్, కార్ స్టార్ట్ అవ్వడం లేదా అని మెల్లగా అడిగింది. తారక్ ఓ నిట్టూర్పు విడిచాడు. ఇక వేరే దారి లేదు మనకి, ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి అని ప్రశాంతంగా చెప్పాడు. తర్వాత ఆమె కళ్ళల్లోకి చూస్తూ నా మీద నమ్మకం ఉంటే నా వెంటరా అని చెప్పి మళ్ళీ కొద్దిసేపటి క్రితమే కూర్చున్న అదే చోటికి వెళ్ళి ఆకాశంలో వెలిగిపోతూ ఉన్న వెన్నెలను చూస్తూ నిలబడ్డాడు. సాక్షి మాత్రం కొద్దిసేపు అక్కడే నిలబడి ఆలోచించింది. చివరికి నెమ్మదిగా అడుగులు వేస్తూ అతని దగ్గరికి వచ్చి అతని పక్కనే సైలెంట్గా కూర్చుంది. ఆమె తన వైపు నడుచుకుంటూ రావడం చూసిన తారక్కి ఆ వెన్నెల కూడా ఒక్కసారిగా మరింత అందంగా కనిపించింది. నల్లటి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె నెమ్మదిగా తన వైపే నడుచుకుంటూ వస్తూ ఉండగా తారక్కి చంద్రుడే భూమి మీదకి దిగొచ్చినట్టుగా అనిపించింది. తన పక్కన వచ్చి కూర్చున్న సాక్షిని చూసి లుకింగ్ గుడ్ అన్నాడు. సాక్షి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి థ్యాంక్ యూ అన్నది. కొద్దిసేపు మౌనంగా ఉన్న తారక్ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ చీరని మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చింది, కానీ దీన్ని ఎవరికి ఇవ్వాలి అనిపించలేదు. అతను అలా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే సాక్షి అతని వైపు చూసి మీ భార్య కోసం తెచ్చిపెట్టారేమో సార్ అంది. ఆ మాట వినగానే తారక్ పెదాలపై వ్యంగ్యమైన చిరునవ్వు మెరిసి మాయమైంది. నువ్వు ప్రతి విషయానికి ఇలాగే స్పందిస్తావా సాక్షి అని అడిగాడు. తన పేరు అతని నోట వెంట వినగానే సాక్షి మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. అదుపులోకి రాని గుండె చప్పుడు ఆమెకి స్పష్టంగా వినిపించింది. ఇలానే అంటే ఎలా సార్ అని అడిగింది. తారక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏది జరిగినా ఏడవడం అన్నాడు. సాక్షి వెంటనే ఏడిపించేది మీరే కదా అంది. ఆ మాటతో ఇప్పటి వరకు అణచిపెట్టుకున్న తారక్ కోపం మళ్ళీ చెలరేగింది. మాటలు ఎక్కువవుతున్నాయి అన్నాడు. మీరు ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఏ ప్రశ్న అని కనుబొమ్మలు ముడుచుకుంటూ అడిగాడు. నన్నెందుకు సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? తారక్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే పైకి లేచి ముందుకు నడిచాడు. ఆగండి తారక్ సార్, నాకు సమాధానం కావాలి అంటూ అతని వెనకే పరిగెత్తింది. అతని ఎదురుగా నిలబడి ఆవేదనతో అడిగింది. మీకు ఆడపిల్లలంటే ఆటబొమ్మల్లాగా కనిపిస్తున్నారా? నాకు సమాధానం కావాలి అని అడిగినా తారక్ మాత్రం తన దారి తాను ముందుకు నడుస్తూనే ఉన్నాడు. సాక్షి కోపంతో ఏంటి చెప్పరా? ఛీ, మీలాంటి వాళ్ళు మాలాంటి అమ్మాయిలతో ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సరైనది? అసలు మీలో మానవత్వం అనేది లేదా అని నిలదీసింది. కొద్దిసేపు ఆగి ఆవేశంగా అంది. రేపు మీ చెల్లికో అక్కకో ఎవరికైనా ఇలా చేస్తే ఊరుకుంటారా? నా విషయంలో మాత్రం ఎందుకిలా చేస్తున్నారు అని గట్టిగా అడిగింది. ఆ మాట వినగానే తారక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. షటప్ యూ ఈడియట్, హౌ డేర్ యూ నా చెల్లి గురించి మాట్లాడడానికి అని గర్జించాడు. తర్వాత ఆమె కళ్ళల్లోకి చూస్తూ
అవును, నిన్నిక్కడికి తీసుకొచ్చింది కారణం లేక కాదు. ఇప్పటి వరకు నా డాడీ కూడా నా మీద చేయి చేసుకోలేదు. కానీ ఆ పని నువ్వు చేసావు. అందుకే ఈ శిక్ష. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. నీ కష్టాలు ఇప్పుడే మొదలవుతున్నాయి అన్నాడు. సాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని ఏడుస్తూ అడిగింది. తారక్ ఆమె వైపు అడుగులు వేస్తూ, అవును, నాకు నీ మీద కోరికుంది. నువ్వు నాకు కావాలి, పూర్తిగా నాకే కావాలి. ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా నాకు ఇలాంటి భావన రాలేదు. కానీ నువ్వు నా కళ్ళ ముందుకొస్తేనే చాలు, ఏవేవో ఆలోచనలు, ఏదో చెయ్యాలనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న సాక్షి అసహ్యంతో వణికిపోతుంది. చి, మీరొక మగాడేనా? ఒక ఆడపిల్లను ఇంత నీచంగా చూస్తే వాడిని మగాడని ఎవ్వరూ అనరు అని అసహ్యంతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. అంతలో తారక్ కోపంగా ఆమె చీర కొంగుని పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో ఎగిసిపడుతున్న ఆగ్రహాన్ని చూసి సాక్షి భయంతో వణికిపోయింది. తన భుజంపై ఉన్న కొంగుని పట్టుకుని వెనక్కి లాగడానికి ప్రయత్నించింది. కానీ తారక్ ఒక్కసారిగా బలంగా లాగడంతో ఆమె చీర మొత్తం ఊడిపోయింది. ఏడుస్తూనే తన చేతులతో గుండెల్ని కప్పుకుంటూ భయంతో గదివైపు పరిగెత్తింది సాక్షి. తలుపు వేసేయాలని ప్రయత్నించే లోపే ఆమె వెనకాలే వచ్చిన తారక్ తన కాలితో తలుపుని బలంగా తన్నాడు. ప్లీజ్ సార్, నన్నేం చెయ్యొద్దు, వద్దు, నా దగ్గరికి రాకండి అంటూ వణుకుతూనే వేడుకుంది సాక్షి. తారక్ వ్యంగ్యంగా నవ్వాడు. అవునా సాక్షి, నీ దగ్గరికి రాకూడదా? నా మగతనానికి సవాల్ విసిరావు కదా, మరి అది నిజం కాదని నేను నిరూపించుకోకూడదా? చెప్పు అని ఆమె దగ్గరికి వచ్చి ఆమె సన్నని నడుముని పట్టుకుని అడిగాడు. అతని ప్రజ్వలించే కళ్ళకే భయపడిపోయిన ఆ సాక్షి అతని నీచమైన చర్యను ఎదిరించి పోరాడడానికి ప్రయత్నించింది. అతను ఆమె పెదాలను వదిలి ఆమె నాజూకైన మెడవంపుల్లో తన ముఖాన్ని దాచి ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె మెడ కింద ముద్దులు పెడుతూ మధ్య మధ్యలో మెల్లగా కొరికాడు. ఆమె గట్టిగా అరుస్తూ ఎంతో కష్టపడి అతన్ని దూరంగా నెట్టేసి మోకాళ్లపై కూలబడి ఆగకుండా వెక్కి వెక్కి ఏడ్చింది. పక్కకు పడిపోయిన తారక్ తన పెదాలను తుడుచుకుని వ్యంగ్యపు చిరునవ్వుతో ఆమె గడ్డాన్ని మెల్లగా పైకెత్తాడు. నీ సందేహం తీరిందా, లేక నేనింకా మగాణ్ణని నిరూపించుకోవాలా? ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఆమె కళ్ళను చూసి అతను ఆమెను వదిలి లేచి నిలబడ్డాడు. అతను అలా లేవగానే ఆమె దగ్గరలో ఉన్న కత్తిని తీసుకుని తన చేతిని కోసుకోవడానికి ప్రయత్నించింది. అది చూసి భయపడిన తారక్ పరుగున వచ్చి ఆ కత్తిని లాక్కున్నాడు. నన్ను చంపేసయ్యండి, నేనెందుకు బతకాలి? మీకు కావాల్సింది అదే కదా, నన్ను వదిలేయండి అని ఆమె ఏడుస్తూ ఆ కత్తిని తన చేతిలోకి తీసుకోవడానికి విఫల ప్రయత్నం చేసింది. సాక్షి, ఏడవడం ఆపు. హేయ్, నువ్వు మాట వినట్లేదు కదా అని అంటూ అతను ఆ కత్తిని కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. ఆ తర్వాత అతనిపై నియంత్రణ కోల్పోయినట్టుగా అతను ఆమె పెదాలపై గాఢమైన ముద్దు పెట్టాడు. ఆమె స్పందించకపోవడంతో పాటు స్పృహ కోల్పోవడంతో అతను ఆమెను మెల్లగా మంచం పైన పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకున్నాడు. పక్షుల కిలకిల రాగాలతో నిద్రలేచిన సాక్షి ఒళ్ళు విరుచుకుని నెమ్మదిగా లేచి నిలబడింది. బాగా నిద్రపోయారా మేడం అని అతను అడిగాడు. స్నానం ముగించుకుని బయటకు వచ్చిన తారక్ కనిపించాడు. టవల్ చుట్టుకుని బాత్రూమ్ అద్దం ముందు నిలబడి కనిపించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సాక్షి భయంతోనే వెంటనే దుప్పటిని ఒంటి నిండా కప్పుకుంది. అతను ఒక రకమైన చిరునవ్వు నవ్వి, కాస్త భయం ఉండడం మంచిదే, సరే వెళ్ళు, స్నానం చేసి రెడీ అవ్వు, మనం బయలుదేరాలి అని అంటూ తన బట్టలు తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. సాక్షి మంచం దిగి బాత్రూమ్ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. అతని ముద్దులకి లోనైన ఆమె పెదాలు కాస్త అక్కడ అక్కడ గాయమయ్యుంది. మెడ దగ్గర కూడా మరో చిన్న ఘాటు కనిపించింది. ఒక్కసారిగా నిష్ఠూరించి స్నానం ముగించాక ఆమె కోసం ఒక అందమైన చూడీదార్ సిద్ధంగా ఉంది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని ధరించి బయటకొచ్చింది. డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అరేంజ్ చేస్తూ ఉన్న 40 ఏళ్ల వయసున్న ఒక మహిళ గుడ్ మార్నింగ్ అక్క అని పలకరించింది. ఆమె ఈ ఫామ్ హౌస్ చూసుకునే రాజప్ప భార్య. ఉదయం యజమాని గారు ఫోన్ చేసి మీకు బట్టలు తెచ్చి భోజనం సిద్ధం చేయమని చెప్పారు. మా అమ్మాయి కోసం తెచ్చిన బట్టలివి, మీకు సరిగ్గా సరిపోయాయా? అసలు మీ పేరేంటక్కా? సాక్షి. అంటే మీరు యజమాని గారికి కాబోయే భార్య కదా? ఆ రోజు ఎంగేజ్మెంట్లో మీ పేరుని ఏదో సాము పాము అని పిలిచినట్టు గుర్తుంది. సాక్షి నీళ్లు తాగుతూ ఉండగా ఆమె చేతిలో నుంచి గ్లాస్ జారిపోయింది. సరే అక్క, నేను వెళ్తాను, మరి మీరు భోజనం చెయ్యండి అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాక్షి కంటి నుండి ఒక కన్నీటి చుక్క నేల మీద పడే సమయానికి తారక్ తన బ్లేజర్ను భుజంపై వేసుకుని మెట్ల మీదుగా కిందకు దిగాడు.
తారక్కి ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది అని తెలుసుకున్న సాక్షి సైలెంట్గా కూర్చుండిపోయింది. ఆమె కళ్ళ నుండి జారిన ఒక కన్నీటి బొట్టు నేలను తాకిన అదే క్షణంలో బ్లేజర్ను భుజం పైన వేసుకుంటూ స్టెప్స్ దిగుతూ వచ్చిన తారక్ ఆమె కంట పడ్డాడు. సాక్షి వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. తనకి టిఫిన్ వడ్డించుకొని తింటూ ఆమె వైపు దృష్టి మళ్లించాడు. సాక్షి మాత్రం తల కూడా ఎత్తకుండా ప్లేట్లో ఉన్న పులావ్ని తినకుండా స్పూన్తో అలా అలా కలుపుతూ ఉంటుంది. ఆమెను గమనిస్తూ ఉన్న తారక్ మెల్లగా దగ్గాడు. అయినా సాక్షి తలెత్తి కూడా చూడలేదు. చివరికి త్వరగా తిను సాక్షి, టైం అవుతుంది అని తనే మాట కలిపాడు. సాక్షి వెటకారంగా నవ్వింది. దేనికి సార్, దేనికి టైం అవుతుంది అని ప్రశ్నించింది. వాట్ అని అర్థం కానట్టు అడిగాడు తారక్. ఏం లేదు, వదిలేయండి అని నిష్ఠూరించింది. కొద్దిసేపు మౌనంగా ఉండి, ఈ రోజుతో ఇవన్నీ ఆపేయండి సార్, లేకపోతే తర్వాత బాధపడేది మీరే అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. కారు ముందు నిలబడి తన కళ్ళల్లోని కన్నీళ్లు అతనికి కనిపించకుండా తల తిప్పుకుంది. తారక్ మాత్రం ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. ఏమైంది దీనికి? నిన్న రాత్రి జరిగిన దాని గురించి గొడవ చేస్తాది అనుకున్నాను, కానీ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటూ ఆమె వెనకాలే నడిచాడు. కార్ స్టార్ట్ చేశాడు. సాక్షి మాత్రం ముందు సీట్లో కాకుండా వెనక సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఆమె వైపు ఒకసారి చూసిన తారక్ చిన్నగా తలూపి ఏమీ మాట్లాడుకుంటే కారు ముందుకు నడిపించాడు. కారులో ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా జరగలేదు. సాక్షి మాత్రం కిటికీ బయటకు చూస్తూ తన బాధని మనసులోనే దాచుకుంది. కొద్దిసేపటి తర్వాత తారక్ కారును సాక్షి వీధి దగ్గర ఆపాడు. వెనక్కి తిరిగి చిన్నగా నవ్వుతూ, మేడం, ఇంకా నా కారులోనే ఉండాలి అని ఉంటే ఇంకో 2 రోజులు లాంగ్ డ్రైవ్కి కూడా వెళ్ళొచ్చు. నిన్న రాత్రి మిస్ అయిందంతా ఆ 2 రోజుల్లో పూర్తి చేసుకుందాం, ఏమంటావు అని అడిగాడు. ఆ మాట విన్న సాక్షి ఉలిక్కిపడింది. వెంటనే కారులో నుంచి దిగి డ్రైవర్ సీటు దగ్గరికి వచ్చి నిలబడింది. తారక్ కనుబొమ్మలు ఎగరేస్తూ ఏంటి అని అడిగాడు. సాక్షి ప్రశ్నార్థకంగా అతని కళ్ళల్లోకి చూసింది. ప్లీజ్ సార్, ఈ పగ, ద్వేషం ఇవన్నీ ఇక్కడితో ఆపేసేయండి. ఇవి మీకు అస్సలు మంచిగా కనిపించవు సార్. సమాజంలో మీకు గౌరవం ఉంది, దాన్ని మీరే చెడగొట్టుకోకండి అంది. కొద్దిసేపు ఆగి తలదించుకుంది. నా వల్ల మీకు ఇప్పటి వరకు జరిగిన అవమానానికి ఐఎమ్ రియల్లీ సారీ సార్. అవసరమైతే మీ కాళ్ళ మీద పడైనా క్షమాపణ అడుగుతాను. ఇంకెలా క్షమాపణ చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు అంది. తర్వాత గంభీరంగా అతని వైపు చూసి, ఇంకో విషయం, మీకు ఇప్పటికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అలాంటి సమయంలో ఇంకో అమ్మాయితో ఇలా ప్రవర్తించడం తప్పు సార్. ఆ అమ్మాయికి అన్యాయం చెయ్యకండి ప్లీజ్. ఈ రోజుతో ఇవన్నీ ముగించేయండి అని వెనక్కి తిరిగి మరోసారి కూడా అతని వైపు చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తారక్ ఆమె వెనకాలే చూస్తూ సాక్షి అని పిలవబోయాడు. అది అని మాట మొదలు పెట్టగానే ఆగిపోయాడు. షట్, దీనికి నా ఎంగేజ్మెంట్ విషయం కూడా తెలిసిపోయిందా అని తనలో తానే గొనుక్కున్నాడు. లీవ్ ఇట్, తను చేసిన తప్పుకి ఇంకోలా శిక్షిస్తాను, దాన్ని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు అని తనలో తానే అనుకొని సాక్షి కనుచూపు మేర దాటిపోయాక కార్ని స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిన్న రాత్రంతా ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు? ఇంటి ముందు కూర్చొని పేపర్ చదువుతూ ఉన్న రఘు ఆమె వైపు కూడా చూడకుండా అడిగాడు. ఏమండి? శాలిని వెంటనే అడ్డుపడింది. వయసొచ్చిన అమ్మాయిని అడిగే ప్రశ్నలేనా అవి? నిన్న రాత్రే చెప్పాను కదా తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని. రఘు కోపంగా శాలిని వైపు చూసి, నువ్వు మధ్యలో మాట్లాడుకు శాలిని, ఇది నాకు తనకి మధ్య విషయం అన్నాడు. తర్వాత సాక్షి వైపు తిరిగి, చెప్పు, ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా ప్రశ్నించాడు. నాన్న అని సాక్షి మాట మొదలుపెట్టింది. కానీ ఆమె గొంతులో మాటలు ఆగిపోయాయి. గొంతులో ఏదో అడ్డం పడినట్టు అనిపించింది. నిజమే కదా, నిన్న రాత్రి ఒక మగాడితో ఉన్నాను అని ఆమె అంతరాత్మే ఆమెను ప్రశ్నించింది. ఆ ఆలోచనతో సాక్షి తల మరింత వంచుకుంది. అప్పుడే స్పృహ కూడా లేకుండా కార్ నుంచి దిగిన సమంత ఆమె స్నేహితుడు తిలక్ ఇంటి వద్దకు తీసుకొచ్చాడు. అది చూసిన శాలిని, రఘునాథ్ ఇద్దరు గబగబా ఆమె దగ్గరికి పరిగెత్తారు. సమంత, ఏమైందమ్మా నీకు అని శాలిని ఆందోళనగా అడిగింది. తిలక్ వెంటనే, సారీ అంకుల్, సమంతకి పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకున్నాం, అలా కొంచెం రాత్రి లేట్ అయ్యింది అని చెప్పాడు. అతను ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రఘునాథ్ నవ్వుతూ, ఇట్స్ ఓకే బాబు, మా అమ్మాయిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. సరే అంకుల్, నేను వెళ్తాను అని చెప్పి తిలక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఒక్కసారిగా సాక్షి వైపు చూసి వెళ్ళాడు. శాలిని, రఘునాథ్ సమంతాని లోపలికి తీసుకెళ్లారు. అదంతా చూసిన సాక్షి పెదాలపై
ఒక వ్యంగ్యపు నవ్వు మెరిసింది. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి ఈరోజు ఆఫీస్కి రాలేనని జీవాకి మెయిల్ పంపించింది. ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని సైలెంట్గా ఏడ్చింది. మరుసటి రోజు సాక్షికి భరించలేనంత తీవ్రమైన జ్వరం వచ్చింది. సాక్షి, బంగారం కొంచెమైనా తినమ్మా, ఇలా ఉంటే ఎలా అని శాలిని బ్రతిమాలింది. వద్దమ్మా, తినాలనిపించడం లేదు, తింటే వామిటింగ్ వచ్చినట్టు ఉంది అని బలహీనంగా అంది సాక్షి. అయితే గంజైనా తింటావా అమ్మా అని మళ్ళీ అడిగింది శాలిని. అంతలో హాల్లో నుండి రఘు గట్టిగా పిలిచాడు. శాలిని, ఎక్కడున్నావు? ఇక్కడికి రా. ఇంట్లో ఇంత పని ఉండగా అక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావా? ఇంకా 5 రోజుల్లో పెళ్ళి, ఇంట్లో ఎన్ని పనులున్నాయో తెలుసా అని కోపంగా అన్నాడు. శాలిని సాక్షి వైపు చూసి ఆమె చెంపను మెల్లగా తడిమింది. నువ్వు పడుకో అమ్మా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. పెళ్లి రోజు దగ్గర పడుతుంది. రోజులు క్షణాలలో గడిచిపోయాయి. పెళ్లికి ఇంకా 5 రోజులే మిగిలున్నాయి. తారక్ ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఇలా రా అని భాగ్యలక్ష్మి పిలిచింది. 3 పూటలా పని పని పని, ఇదేనా నీ జీవితం అని అడిగింది. తారక్ నవ్వుతూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె పక్కకొచ్చి కూర్చున్నాడు. ఏమైంది నానమ్మ, చెప్పు, ఏం మాట్లాడాలి అని అడిగాడు. పెళ్లి కొడుకువి కదా నువ్వు, కానీ నీ ముఖంలో ఆ కలే కనిపించడం లేదు. ఏమో, మా మనవడికి ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తుంది అని భాగ్యలక్ష్మి అన్నది. తారక్ బలవంతంగా నవ్వుతూ అలా ఏం లేదు, ఏదో పని టెన్షన్లో ఉన్నాను అంతే అన్నాడు. అంతలో తారక్ తారక్ అంటూ కౌసల్య అక్కడికొచ్చింది. ఇదిగో ఈ బాక్స్ సమంత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళివ్వు, ఇందులో నగలు చీరలు అన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళు అని పెద్ద బాక్స్ అతని చేతిలో పెట్టింది. తారక్ మొహం చిట్లిస్తూ, మమ్మీ నేను వెళ్ళాలా? డ్రైవర్తో ఇచ్చి పంపించండి, నాకు చాలా వర్క్ ఉంది అన్నాడు. కౌసల్య, లేదు తారక్, ఇవి నువ్వే తీసుకెళ్ళివ్వాలి. శాలినికి నేను ముందే ఫోన్ చేసి చెప్పాను, ఇందులో ఉన్న పసుపు కుంకుమతో సమంతాకి పెళ్లి వేడుకలు ప్రారంభించాలి, సమయం అయిపోతుంది, వెళ్ళు అన్నది. ఇక చేసేదేమీ లేక సరే అని చెప్పి తారక్ కారులో సమంత ఇంటి వైపు బయలుదేరాడు. అతను వెళ్ళిపోతూ ఉండగా భాగ్యలక్ష్మి నిష్ఠూరించి, ఏమో, మా మనవడికి పెళ్లి నిజంగా ఇష్టం లేదేమో అనిపిస్తుంది, అంతా ఆ తన్మయ్ పట్టుదల వల్లే అని మనసులోనే అనుకుంది. అలానే అనిపిస్తుంది అని భాగ్యలక్ష్మి పక్కనే కూర్చొనున్న చంద్రప్రసాద్ అన్నాడు. ఒక నిష్ఠూర్పు విడిచిన ఆయన ఫోన్లో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్న తన కూతురు వైపు చూశాడు. అంతా తలరాత అని మనసులో అనుకున్నాడు. అంతలో ఏమండి అని కౌసల్య పిలిచింది. రేపు సాయంత్రానికి మనమంతా రిసార్ట్కి వెళ్ళాలి, అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అంది. సరే అని చంద్రప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాక్షి, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని శాలిని లోపల నుండి పిలిచింది. సరే అమ్మా అని చెప్పి సాక్షి తలుపు వైపు నడిచింది. కౌసల్య ఇచ్చిన చీర, నగలు, పసుపు కుంకుమ ఉన్న బ్యాగ్ని తీసుకుని తారక్ కారు నడుపుకుంటూ సమంత ఇంటి వైపు బయలుదేరాడు. సాక్షి, నా బట్టలన్నీ సర్దేశావా అని సమంత అడిగింది. హా అక్క, అన్నీ సర్దేశాను. సాక్షి, నా కాళ్ళకి నెయిల్ పాలిష్ వెయ్యి, నేను ఫోన్లో మాట్లాడుతూ కొంచెం బిజీగా ఉన్నాను అంది సమంత. సరే అక్క అని చెప్పి దగ్గుతూనే సాక్షి ఆమె కాళ్ళ గోర్లకి నెయిల్ పాలిష్ వేయడం మొదలుపెట్టింది. సోఫాలో కూర్చొని ఫోన్లో నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉన్న సమంత, మరోవైపు జ్వరంతో తగ్గుతూ ఆమె కాళ్ళ గోర్లకు రంగు వేస్తూ ఉన్న సాక్షి. ఆ దృశ్యం చూసిన శాలిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో సమంత, నీ ఫ్రెండ్స్ వచ్చారమ్మా అని శాలిని వచ్చి చెప్పింది. హో, వచ్చేసారా అని చెప్పి సమంత వెంటనే తన స్నేహితులతో కలిసి గదిలోకి వెళ్ళిపోయింది. శాలిని సాక్షి దగ్గరికి వచ్చి, చాలమ్మా, నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అంది. నాకేం కాలేదమ్మా అని చెప్పగానే సాక్షికి మళ్ళీ దగ్గు మొదలయ్యింది. రామ్మ, వంటగదిలో నాకు కాస్త సహాయం చెయ్యి అని సాక్షి పిలిచింది. తర్వాత సాక్షి దగ్గరికి వచ్చి ప్రేమగా, పాప, ఈ 15 రోజులుగా నీకు జ్వరము దగ్గు వస్తూనే ఉన్నాయి, అయినా విశ్రాంతి తీసుకోకుండా పెళ్లి పనుల్లో నాకు సహాయం చేస్తూనే ఉన్నావు. ఈ రోజు నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, రేపు అందరం రిసార్ట్కి వెళ్ళాలి కదా, అక్కడ నువ్వు ఇలా దగ్గుతూ ఉంటే ఎలా అన్నది. వెళ్ళి పడుకో, ఇవికో టాబ్లెట్స్ వేసుకో అంటూ టాబ్లెట్స్ ఆమె చేతిలో పెట్టింది. సాక్షి చిన్నగా నవ్వి, నాన్న చెప్పింది మర్చిపోయావా అమ్మా, పెళ్ళికి ముందు రోజు మాత్రమే రమ్మన్నారు కదా, నేను ఇక్కడ 4 రోజులే ఉంటాను, రేపు మీరందరూ రిసార్ట్కి వెళ్ళాక నాకు 3 రోజులు హాయిగా విశ్రాంతే కదమ్మా అంది. శాలిని బాధగా, చి, మీ నాన్న కూడా ఒక మనిషేనా, ఎందుకో నీ మీద అంత కోపం, అంత ద్వేషం చూపిస్తారు అని నిష్ఠూరించింది. సాక్షి వెంటనే, వదిలేయమ్మా, నేనెందుకు సమంత అక్క పెళ్లి చేసుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను,
బావగారిని నేను ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఆయన పేరు రామ్ అని మాత్రమే తెలుసు అంతే. అంతకుమించి ఆయన గురించి నాకేమీ తెలియదు అంది. కొద్దిసేపు మౌనంగా ఉండి, ఆ రోజు నువ్వు ఆయన గురించి చెప్పడానికి వచ్చినప్పుడు నాన్న అన్న మాటలు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. నువ్వు ఆయన పేరు చెప్పినా ఆయన గురించి అడిగినా ఈ పెళ్ళే ఆగిపోతుంది, చూస్తూ ఉండు అని అన్నారు. నాన్నకి నేను ఒక అపశకనంలాగా కనిపిస్తున్నానేమో అమ్మా. అందుకే అక్క అన్నయ్య పెళ్ళికి కూడా రావద్దు అంటున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళికి ముందు రోజు రమ్మన్నారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ గొంతు బిగుసుకొని కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తూ ఉండగా అంది. శాలిని ఇక ఆగలేక ఏడుస్తూ తన కూతుర్ని గట్టిగా హత్తుకుంది. చాలు తల్లి, అవన్నీ మర్చిపో. ఈ పాపాత్మురాలైన అమ్మకి కూతురుగా పుట్టినందుకు నన్ను క్షమించు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సాక్షి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకమ్మా, నువ్వే కదా ఇప్పుడు నాకు రెస్ట్ తీసుకోమన్నావు, వెళ్ళు, నేను పడుకుంటాను అంది. సరే, కానీ నువ్వు ఇంక ఏడవకూడదు అంది శాలిని. సరే అని తలూపిన సాక్షిని గదిలోనే వదిలేసి శాలిని బయటికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడంతో సాక్షికి మెలకు వచ్చింది. కళ్ళను నులుపుకుంటూ నెమ్మదిగా లేచింది. ఓహో, మహారాణి గారు ఇప్పుడే నిద్ర లేచిందా అని వ్యంగ్యంగా వినిపించిన స్వరం వైపు తిరిగి చూసింది. అమ్మమ్మ, సారీ, నిద్ర పట్టేసింది అంది సాక్షి. చాలు నీ నాటకాలు, నా దగ్గర ఆపు అంటూ గజలక్ష్మి విసుక్కుంది. నా మనవరాలు మనవడి పెళ్లి పనులు జరుగుతూ ఉన్న సమయంలోనే నీకు జ్వరం రావాలా? ఇదంతా నీ డ్రామా అని నాకు తెలియదనుకుంటున్నావా అంది కఠినంగా. లేదు నానమ్మ, ఇందులో ఎలాంటి నాటకం లేదు అని సాక్షి కళ్ళల్లో నీళ్లు నింపుకొని చెప్పింది. చూడు, నీ ఏడుపు డ్రామాలు చూడ్డానికి నేను రాలేదు. హాల్లో సమంత సంతోష్లకి పెళ్లి ఆచారాలు జరుగుతూ ఉన్నాయి, వెళ్ళి అక్కడ పని చూసుకో అని తన పట్టుచీర కొంగుని విసురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గజలక్ష్మి. సాక్షి సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. తర్వాత గ్రీన్ కలర్ లంగావోని వేసుకుని చాలా సింపుల్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది. సాక్షి, దేవుడి గదిని క్లీన్ చెయ్యి. సాక్షి, ఇల్లంతా మాప్ పెట్టు. సాక్షి, పూజ సామానంతా తీసుకొనిరా. సాక్షి, సంతోష్ రూమ్ అంతా క్లీన్ చేశావా? పెళ్లి మండపానికి తీసుకెళ్లాల్సిన సామానంతా సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూసుకో. ఇలా ఒక పని పూర్తయ్యేలోపే ఇంకో పని చెప్తూ సాయంత్రం వరకు సాక్షికి తీరిక లేకుండా పనుల్లో ముంచేశారు. ఇంట్లో ఎవరికైనా ఏ పని వచ్చినా సాక్షి అనే పిలిపే వినిపిస్తుంది. అప్పటికే గ్రీన్ కలర్ లంగా ఓణీలో అన్ని పనులు చేస్తూ తిరుగుతూ ఉన్న సాక్షిని చూసిన సమంత స్నేహితురాలు లేఖన, ఏదేమైనా నీ చెల్లెలు తన బాడీని బాగా మెయింటైన్ చేస్తుంది అంటూ నవ్వింది. వెంటనే సమంత ముఖం చిట్లించింది. స్టాప్ ఇట్ లేఖన, ఆమె నా చెల్లెలు కాదు, ఇంట్లో పనిచేసే అమ్మాయి అంతే అని విసుగ్గా చెప్పింది. అంతలో ఫార్మల్స్ వేసుకుని రెడీ అయ్యి వచ్చిన సంతోష్ సమంత పక్కన కూర్చుంటూ, శామ్ కూల్, ఇలాంటి హ్యాపీ టైంలో ఆ పాత విషయాలన్నీ ఎందుకు అన్నాడు. ఎస్, యువర్ రైట్ అంటూ సమంత చిరునవ్వుతో అతన్ని హత్తుకుంది. శామ్, నాకు బయట ఒక చిన్న పనుంది, వెళ్ళొస్తాను, బాయ్ బాయ్ అని సంతోష్ చెప్పాడు. వెంటనే శాలిని, సంతోష్, ఈ సమయంలో బయటికి వెళ్ళొద్దు నాన్న, నీకేదైనా కావాలి అనుకుంటే మీ నాన్నతో తెప్పించుకో అంది. ఆ మాట విన్న సంతోష్ చిరాగ్గా, నాన్ సెన్స్ డాడ్, నీ వైఫ్కి తన పని చూసుకోమని చెప్పండి, నా విషయాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకండి, నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటి నువ్వు మా అమ్మ అనుకుంటున్నావా అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రఘు కూడా శాలిని వైపు తిరిగి, శాలిని, నీ పని ఏదైనా ఉందో అది మాత్రమే చూసుకో, నా పిల్లల విషయంలో ఇకపై జోక్యం చేసుకోకు అని కఠినంగా చెప్పి వెళ్ళిపోయాడు. అది చూసిన సమంత స్నేహితురాలు నవ్వుకుంటూ, అయ్యో శామ్, మీ ఇంట్లో రోజు ఇలాంటి డ్రామాలేనా అని ఆట పట్టించారు. సమంత కూడా నవ్వుతూ, గాయ్స్ పదండి, నా రూమ్కి వెళ్దాం, ఇక్కడ వీళ్ళ డ్రామా అంతా చూడడం నా వల్ల కాదు అని చెప్పి తన స్నేహితులతో కలిసి గదిలోకి వెళ్ళిపోయింది. కళ్ళల్లో నీళ్లు నింపుకొని నిలబడి ఉన్న శాలిని దగ్గరికి వచ్చిన సాక్షి ఆమెను నెమ్మదిగా వంటగదిలోకి తీసుకెళ్ళింది. అమ్మా, నువ్వు మధ్యాహ్నం భోజనం చెయ్యలేదు కదా, ఇలారా కొంచెం తిను అని ప్రేమగా చెప్పింది. సాక్షి ఎంత తినిపిస్తే అంత మౌనంగా తిన్నది శాలిని. సరే అమ్మా, నువ్వు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో, హాల్ అంతా నేను క్లీన్ చేస్తాను అంది. సరే బంగారం అంటూ శాలిని ప్రేమగా ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకుంది. అదే సమయంలో తారక్ ఫోన్ మోగింది. హలో తారక్ అని సంతోష్ మాట్లాడాడు. మమ్మీ నగలు బట్టలు చీరలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమంది, నువ్వు వస్తున్నావు కదా? తారక్ అడగగానే, హో సారీ తారక్, నేను సిటీకి చాలా దూరంగా వచ్చేసాను, శామ్ ఇంట్లోనే ఉంది, వెళ్ళి ఆమెకి ఇచ్చేసాయి అన్నాడు సంతోష్. ఓకే అని చెప్పి తారక్ కాల్ కట్ చేశాడు.
కొద్దిసేపటికి సమంత ఇంటి ముందు కారు ఆపాడు. ఇంటి ముందు బంధువులు అతిథులతో సందడిగా ఉంది. అందరి మధ్యకు తెల్లటి చుబ్బా పైజామా, దానిపై నెహ్రూ జాకెట్ను వేసుకుని హెయిర్ జెల్తో జుట్టుని వెనక్కి దువ్వుకొని కౌసల్య ఇచ్చిన చీరలు, నగలు ఉన్న బాక్స్ చేతిలో పట్టుకుని తారక్ ఇంటి ముందుకు వచ్చాడు. అతను కాలింగ్ బెల్ నొక్కగానే అక్కడున్న అమ్మాయిలందరి చూపులు ఒక్కసారిగా అతని మీదే నిలిచిపోయాయి. అతని అందాన్ని చూసి కొద్దిసేపు కళ్ళు కూడా తిప్పుకోలేకపోయారు. అదే సమయంలో హాల్లో పనిలో బిజీగా ఉన్న సాక్షిని చూసి శాలిని, సాక్షి, ఎవరో వచ్చారు, వెళ్ళి తలుపు తీయమ్మా అంది. సరే అమ్మా అని చెప్పి సాక్షి తలుపు వైపు నడిచింది. ఆమె తలుపు తీయబోతూ ఉండగా అటుగా వచ్చిన గజలక్ష్మి కావాలని తన చేతిలో ఉన్న జ్యూస్ని సాక్షిపై ఒలికించింది. ఏంటి, కళ్ళు కనిపించడం లేదా అంటూ కోపంగా అరిచింది. సారీ అమ్మమ్మ, అది అని సాక్షి ఏదో చెప్పబోతూ ఉండగా, సరే వెళ్ళు, బట్టలు మార్చుకో, టెర్రస్పై ఆరేసిన బట్టలున్నాయి, అవి కూడా తీసుకొని నీ గదిలో పెట్టు అంది. సరే అమ్మమ్మ అని చెప్పి సాక్షి సైలెంట్గా తన గది వైపు వెళ్ళిపోయింది. ఇంతలో శాలిని వచ్చి తలుపు తీసింది. అరే తారక్, రా బాబు అంటూ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. హాయ్ ఆంటీ, అమ్మ ఇవన్నీ మీకు ఇవ్వమంది అంటూ తారక్ చేతిలోని బాక్స్ ఆమెకు అందించాడు. అయ్యో సమంతకి ఇవ్వు బాబు అని అనగానే గజలక్ష్మి వెంటనే వచ్చి తారక్ చేతిలో ఉన్న బాక్స్ తీసుకుని ఓపెన్ చేసింది. అయ్యో ఎంత అందంగా ఉన్నాయి ఈ చీరలు, నగలు కూడా ఎంత బాగున్నాయో అంటూ ఆనందంగా చూసింది. తారక్ మాత్రం తన చూపుడు వేలుని కనుబొమ్మలకి ఆనించి చిన్నగా నవ్వుతూ అని అన్నాడు. ఇవన్నీ పెళ్లి తంతు కోసం తీసుకొచ్చావు కదా తారక్ అని గజలక్ష్మి అడిగింది. అవునా ఆంటీ, అందులో పసుపు కుంకుమ కూడా ఉన్నాయి అని తారక్ చెప్పాడు. శాలిని చిరునవ్వుతో, తారక్ ముందు కాఫీ తాగు, తన్మయ్ పెళ్లి తంతుకు కావాల్సిన పసుపు కుంకుమ ముత్తైదుల చేత పూజ చేయించి తీసుకొస్తాను అంది. ఓకే ఆంటీ అని చెప్పి తారక్ సోఫాలో కూర్చున్నాడు. గజలక్ష్మి మాత్రం అతని పక్కనే కూర్చొని ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అదే సమయంలో గదిలో సమంత తిలక్తో ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉంది. గజలక్ష్మి మాటలు ఇక భరించలేక శాలిని ఇచ్చిన కాఫీ కప్ చేతిలో పట్టుకుని తారక్ మెల్లగా టెర్రస్ పైకి వెళ్ళాడు. అక్కడ ఆరేసిన బట్టల్ని ఒక్కొక్కటిగా తీసి తన భుజం పైన వేసుకుంటూ మిగిలిన బట్టలు తీస్తుంది సాక్షి. గులాబీ పసుపుల రంగుల కలయికతో ఉన్న హాఫ్ సారీ ధరించింది. పొడవాటి జుట్టును స్వేచ్ఛగా వదిలేసింది. మరోవైపు కాఫీ తాగుతూ ఫోన్లో మాట్లాడుతూ టెర్రస్ మరో చివర నిలబడి ఉన్నాడు తారక్. టెర్రస్పై గాలి బలంగా రావడంతో సాక్షి ఓని ఆమె నడుమును పూర్తిగా కప్పలేక గాలికి రెప్పరెప్పలాడుతూ ఉంది. ఫోన్లో మాట్లాడుతూ అటువైపు తిరిగిన తారక్ కళ్ళ ముందు ఆ దృశ్యం చూడగానే ఆ ఒక్క క్షణంలో తనను తాను అదుపులో పెట్టుకోవడం అతనికి చాలా కష్టమైంది. సాక్షి ఓని గాలికి ఎగిరిపోవడంతో ఆమె సన్నని నడుము తారక్ కంటపడింది. అయ్యో అని వెంటనే కళ్ళు మూసుకున్నాడు. అసలు కామన్ సెన్సే లేదనుకుంటా అని తనలో తానే అనుకుని అక్కడి నుండి మరోవైపుకు వెళ్ళి టెర్రస్ మీద ఉన్న ఉయ్యాలపై కూర్చున్నాడు. అదే సమయంలో గాలి మరింత వేగంగా రావడంతో సాక్షి భుజంపై వేసుకున్న చీరలు ఒక్కసారిగా ఆమె కళ్ళకు చుట్టుకున్నాయి. అమ్మా అంటూ దూలిపోతూ ఉన్న సాక్షి కింద పడిపోతుందేమో అనే భయంతో గట్టిగా కేక వేసింది. ఆ కేక వినగానే తారక్ చేతిలో ఉన్న కాఫీ కప్ని పక్కన పెట్టి లేవబోయాడు. కానీ అంతలోనే సాక్షి వచ్చి నేరుగా అతని మీద పడిపోయింది. ఉయ్యాలపై కూర్చున్న తారక్కి ఆమె సన్నని నడుము అతని పెదాలకు తాకింది. ఆ ఒక్క స్పర్శతో అతని ఒళ్ళంతా ఒక్కసారిగా జలకరించింది. ఉయ్యాల మాత్రం ముందుకి వెనక్కి ఊగుతూనే ఉంది. గాలి కారణంగా ఇద్దరూ అదుపు తప్పి అలాగే ఊగిపోతూ ఉన్నారు. తారక్ వెంటనే తన కాళ్ళని నేలపై గట్టిగా ఆనించి ఉయ్యాల ఆగేలాగా ప్రయత్నించాడు. గాలికి ఎగిరిన చీర అతని ముఖమంతా కప్పేయడంతో దాన్ని మెల్లగా తొలగించి పైకి చూశాడు. అదే సమయంలో ముఖంపైకి పడిన జుట్టుని పక్కకు చెరిపిన సాక్షి తన ఎదురుగా తారక్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. ఆ క్షణంలో ఇద్దరు చూపులు ఒక్కటయ్యాయి. సాక్షికైతే ఏడుపు ఒక్కటే మిగిలింది. ఇద్దరు ఒక్కసారిగా నువ్వా నువ్వా అంటూ గట్టిగా అరిచారు. సాక్షికి సమంత సిస్టర్ అవుతుందని తారక్కి తెలిస్తే ఏం జరుగుతుంది, అసలు తారక్ ఎలా ఫీల్ అవుతాడు? ఇవన్నీ తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.